హాయ్! హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అందరూ ఇష్టపడే ముక్కావకాయ అండి ఇది. జీడి మామిడికాయలైతే వచ్చేస్తున్నాయి కదా! నేనైతే జీడి మామిడికాయలు తీసుకున్నానండి ఒక అర డజను. వాటితో ముక్కావకాయ అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెడితే చాలా బావుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూపించేస్తాను. చూసారు కదా! నేనైతే ఒక అర డజన్ మామిడికాయలైతే తీసుకున్నాను. పైన ఇలా ముచ్చికంతా కూడా కట్ చేసేసానండి. జీడుంటుంది కదా! అది కట్ చేసి చక్కగా నీటిలో వేసుకొని బాగా రఫ్ చేస్తూ కడిగేసుకోవాలండి. కడిగిన మామిడికాయల్ని చక్కగా పొడి క్లాత్‌తో అయితే తుడిసేయాలండి. చెమ్మ అస్సలు ఉండకూడదు. చూసారు కదా! జీడి మామిడండి ఇది. చక్కగా జీడంతా తీసేయాలండి. టెంకయితే అస్సలు కట్టదనమాట. వీటిని కట్ చేసుకుంటూ చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ మామిడి పచ్చడి ఎక్కువ శాతం బంతుల్లో వేస్తారండి. గమ్ముని అయిపోతుంది కదండీ పచ్చడి. ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి, ఇలా మామిడికాయ ముక్క చిన్నిగా కట్ చేసుకొని అయితే బంతిలో అయితే వేస్తారు. నేను అదే విధంగా బంతిలో వచ్చే టేస్ట్ వచ్చేలాగా పచ్చడి పెట్టి చూపిస్తాను. మామిడికాయ ముక్కలన్నీ కూడా చక్కగా కట్ చేసేసానండి. చూసారు కదా! చిన్ని ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడైతే ముక్కల్ని కొలిచేస్తున్నానండి. నేనొక బౌల్ తీసుకుని ఆ బౌల్‌తో 4 బౌల్స్ అయితే అయ్యాయండి నాకు ముక్కలు. ఇలా 4 గిన్నెల ముక్కలైతే అయ్యాయి. వాటిని అయితే చక్కగా కొలిచేసాను. చూసారు కదా! చెమ్ముందండి. అంటే జీడి మామిడి కదా! అంటే లేత మీద ఉన్నప్పుడు ఇలా చెమ్మగా ఉంటాయి. వీటినైతే పట్టుకెళ్ళి నేను క్లాతేసి ఎండలో ఏసి ఆరబెట్టేసానండి. స్టవ్ మీద ఒక మూకుడైతే పెట్టేసానండి. 2 స్పూన్లు మెంతులు, ఒక 4 స్పూన్ల ఆవాలేసి లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసి స్టవ్ అయితే ఆపేసానండి. చక్కగా ఇలా ఏపుకున్న ఆవాల్ని చల్లారబెట్టుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. చల్లారిన తర్వాత నేనైతే గ్రైండ్ చేసేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! చక్కగా ఆవాలు, మెంతులు కూడా నేనైతే ఇలా పొడి చేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి. కొంచెం పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకొని నేను మామిడికాయ ముక్కలు తీసుకున్న అదే బౌల్‌తో ఒక ఫుల్లుగా కారం అయితే తీసుకున్నానండి. ఒక బౌలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అదే బౌల్‌తో ఒక హాఫ్ కప్పు సాల్ట్ తీసుకుంటున్నానండి. కొంచెం పుల్లగా ఉంటది కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ముప్పావు కప్పండి. అంటే మూడొంతులు ఆవ పిండండి. నేను మిక్సీ పట్టిన ఆవాలు, మెంతిపిండి తీసుకున్నాను. ఒక 2 ఎల్లుల్లిపాయలు చక్కగా పొట్టు తీసి వేశాను. ఒక 2 ఎల్లుల్లిపాయలనేమో ఇలా కచ్చా పచ్చా దంచి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే వెల్లుల్లి టేస్ట్ చాలా బావుంటుంది. ఒక చిటికెడు మెంతులు వేశానండి. పచ్చి మెంతులు. బాగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మసాలా అంతా కూడా కారం మసాలా చక్కగా ముందు ఇలా గరిటెతో బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా! ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం బాగా కలుస్తుంది. అక్కడక్కడ ఉప్పు తగలడం, ఆవు పిండి తగలడం లాంటివి ఉండవనమాట. నేను మసాలా అయితే కలిపి పెట్టేసాను కదండీ! ఇప్పుడు ఎండలో పెట్టిన మామిడికాయ ముక్కలైతే తీసుకొచ్చేసాను. కొద్దిగా పొడారిపోయినాయండి. మసాలా అండి. నేను కారం మసాలా అంతా కూడా మామిడికాయ ముక్కల్లో వేసేస్తున్నానండి. చక్కగా కొలతలు చూసారు కదండీ! పక్కా కొలతలతో ఇలా పెట్టుకుంటే టేస్ట్ బావుంటుందండి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలువుంటుంది. చక్కగా అటు ఇటు బాగా కలిపేసానండి ముక్కలకి. ఆవు పిండి, ఉప్పు, కారం అంతా కూడా మసాలా అంతా కూడా బాగా ముక్కలకి పట్టిచ్చేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. నేను ఇక్కడ 2 కప్పులు ఆయిల్ వేస్తున్నానండి అదే కప్పుతో. చాలకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్‌కైతే కొలతంటూ ఏమీ ఉండదు. ఒక్కొక్క మామిడికాయ లాగేస్తుంది. ఒక్కొక్క మామిడికాయ అయితే లాగదండి. ఊటూరుతుంది. అందుకే మామిడికాయ పచ్చడిలో కారం, ఉప్పు ఖచ్చితంగా కొలతలుండాలండి. ఆయిల్ మాత్రం మనిష్టం. నేను చాల్లేదని ఇంకొక హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేశానండి. చక్కగా బాగా కలిపేస్తున్నానండి. ఎక్కువ ఆవకాయ పచ్చడిలో పప్పు నూనె గానీ,
వేరుశనగ నూనె గాని వేసుకుంటే చాలా బావుంటుందండి. తర్వాత మన ఇష్టం ఏ నూనె అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూసారు కదా! చక్కగా నేను ఆయిల్ అంతా వేసిన తర్వాత పైకి కిందకి, పైకి కిందకి బాగా మామిడికాయ ముక్కలనైతే ఇలా బాగా కలిపేసానండి. చూసారు కదా! మామిడికాయ ముక్కలు ఇలా కలిపేసి ఒక గాజు కంటైనర్‌లో గానీ, ప్లాస్టిక్ కంటైనర్‌లో గానీ స్టోర్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే మామిడికాయ పచ్చడి ఒక 3 రోజులకు ఊరుతుంది. ఈ జీడావకాయ పచ్చడైతే పెట్టిన మరునాడే తినేయొచ్చండి. అంటే జీడి మామిడికాయ కాబట్టి తెల్లారికే మామిడికాయ ముక్కయితే మెత్తబడిపోతుందండి. ఆవకాయ పచ్చడైతే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! వేడి వేడి రైస్‌లో వేసుకొని తింటే నెయ్యేసుకొని ఇంకా బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండబ్బా!